ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రీ శారదాంబ దేవికి, శ్రీ శారదాంబ దేవికి దాసుడనై శరణు జత్తు ధరణి నొదలతు మాతా. దోషములన్నీ దృచవే, దోషములన్నీ దృచవ వాసిక జగదాంబ నీకు వందనమమ్మా. బోలో శ్రీ సరస్వతి మాతా దేవికి. అమ్మవాణి కరుణించుమా, అమ్మవాణి కరుణించుమా, అమ్మవాణి కరుణించుమా, అమ్మవాణి కరుణించుమా. పరమా పావని పాప విమోచని, సురనుత పాదయుగ సుందర రూపిణి వాణి కరుణించుమా, అమ్మవాణి కరుణించుమా. పరమా పావని పాప విమోచని సురనుత పాదయుగ సుందర రూపిణి వాణి కరుణించుమా, అమ్మవాణి కరుణించుమా. బోలో శ్రీ సరస్వతి మాతా దేవికి జై. ఇప్పుడైనా అల్లిరాణి చరిత్ర మొదటి భాగం వినిపిస్తున్నాము. హర్షానంద్ గడ్డం సుదర్శన్ గారిచే వినిపిస్తున్నటువంటి అల్లిరాణి చరిత్ర. ఇందులో పాత్రలు, పాత్రధారులు: అల్లిరాణి గడ్డం సుదర్శన్ గారు, హర్జనుడు పి శ్రీనివాస్, కృష్ణుడు గడ్డం గంగాధరి, ప్రధానమంత్రి పి సాగర్, పగడసేన చిరంజీవి గారు, కాపులు గడ్డం లాల్ శ్రీరామ్, సంగీతము గడ్డం శ్రావణ్ కుమార్. తరువాత నేపథ్య గాయకులు పి జలేంద్ర, గడ్డం లక్ష్మి, గడ్డం వసంత గారిచే ఈ అల్లిరాణి చరిత్ర వినిపిస్తున్నాం. ధీరుడ శూరుడ వీరరా, ధీరుడ శూరుడ వినరా, కారుణ్యము జగతిలోన కడరవమప్ప. ధీరుడ శూరుడ వినరా, కారుణ్యము జగతిలోన కడరవమప్ప. పూర్ణ చతుల నుంచి సారెగునే వస్తినిటకు సభ మెచ్చగరా. సుందరాంగుడనే వాడాను, రానా సోరోడనే దండి వాడాను. సుందరాంగుడనే వాడాను, రానా సోరోడనే దండి, రానా సోరోడనే దండి. అష్టప్రధానుల లోలుడా, నేను అందరికీ పెద్దవాడరా. అష్టప్రధానుల లోలుడా, చూడాని నన్ను చేలుగా పోయిడేరు, చూడాని నన్ను చేలుగా పోయిడేరు. ధరణి కుమరిదాల అనగా అర్జునుడి వద్ద ఉండే యుద్ధముడను ఆ యొక్క అర్జునుడు వచ్చే సమయం ఉన్నది, అతని కొరకు వేచి ఉన్నాను. శ్రీధర నిన్ను వేడదా, శ్రీధర నిన్ను వేడద, భూధర నన్ను గావవేర బుధగన పోష. మాధవ కులచిత మాధవ కులాచిత రాధవ ప్రియ రాక్షసీక్ష రాజీవాక్ష.
పంచ పాండవులేవు జంచిరి ప్రపంచ మండలకి మించిరి ప్రపంచ మండలకి మించిరి మించే చక్రులు జయించి వేడుక మీరా కిరీటోలో పంచ పాండవులేవు జంచిరి ప్రపంచ మండలకి మించిరి గుమ్మడి రాలపుర మందు నెలకొన్నా గుమ్మడి రాలపుర మందు నెలకొన్నా మర సమరుడే సుధీరా మహారాజా మా ప్రభు. నేను కాని తిరుని వెళ్ళి వస్తున్నాను కడు జాగ్రత్త ఉండుము. సరేను, శీఘ్రం ద్రవ్యాలు వెళ్ళండి. పాండు నందనులా మందురు ఈ ధరణి వరులో నిండు వేక జగై పొందూరు ఈ ధరణి వరులో నిండు వేక జగై పొందూరు బ్రహ్మాండ భోండమున తడి శూరులము దైని విజయులము పాండు నందనులా బంధువులు మహాప్రభు, మా నగరమైన గాని అస్తినాపురి పట్టణము అస్తినాపురి పట్టణంలో నివాసించే మా యొక్క తండ్రిని గాని పాండురాజు మా తల్లైన గాని కుంతి మా చిన్న తల్లిన గాని మాద్రి మా నిజమైన గాని పంచపాండవులు అంటారు. అనగా మా యొక్క పెద్దన్నైన ధర్మరాజు రెండో వాడిన భీమసేనుడు మూడో వాడిన గాని అర్జునుడు అంటారు. నిజమా? మా చిన్న తమ్ములనే నకుల సహదేవులు. కాని విజయ అయ్యా, నేను గాని యొక్క సభస్థాలి ఎందున వచ్చారు కానీ మేమైన కాని యొక్క కౌరవులు మేమైన కాని పాండవులు జూజంబులాడి 12 ఏళ్ల అరణ్యవాసము 1 సంవత్సరము అజ్ఞాతవాసము చెరించడానికి వెళ్ళారు. అప్పుడైనా కానీ ఆ యొక్క 12 ఏళ్ల అరణ్యవాసము చెరించి మరి 1 సంవత్సరం అజ్ఞాతవాసముకైనా ఏకచక్రపురంబు వెళ్ళాము. మారు వేషంబులు గట్టి అటు ఏకచక్రపురంబు వెళ్ళగా మా యొక్క భార్యని గాని పాంచాలి ద్రౌపది ఆ యొక్క ద్రౌపది దేవిని గాని సంవత్సరమునికి ఒకరి వంతు మరి ఒకరి వంతు ఉన్నప్పుడు ఇంకొకరు వెళ్ళి చూడకూడదు. అలాంటిగా మా యొక్క బాణసాధనములు తీసి ఆ యొక్క ఏకచక్రపురంలో మా పెద్దన్నయ్య ఉన్నటువంటి గృహస్థలంలో పెట్టారు. ఆ ఇంటిలో పెట్టగానే అప్పుడు కానీ యొక్క ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళు మొత్తము బ్రాహ్మణులై ఉన్నారు. ఆ యొక్క బ్రాహ్మణులని గాని చోరులను దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి అప్పుడు కానీ యొక్క ఆవులను గోవులను గాని అపహరించుకొని పోతున్నారు. అపహరించుకొని పోగా అప్పుడు కానీ యొక్క బ్రాహ్మణులు అయ్యో సర్వేశ్వర మాకు దిక్కు ఎవరు ధీము ఎవరు అని చెప్పి చాలాగా ఏడుస్తున్నారు. అప్పుడు కానీ నా యొక్క బాణసాధనము తీసుకొని వచ్చి ఆ యొక్క చోరులను వధిస్తానని చెప్పి వెళ్ళారు. వెళ్ళగానే అప్పుడు ఆ యొక్క బాణమునొకరి వెళ్ళగా అప్పుడు ధర్మరాజు ద్రౌపది దేవి ఏక శయ్య పైన ఒక మంచం మీద ఉన్నారు. అట్టి పాపమును చూశానే అని చెప్పి అది అలా ఉండనని చెప్పి ఆ యొక్క విలనము తీసుకొని చోరులను గెదమి ఆ యొక్క ఆవులు గోవులు బంగారము వెండి తీసుకొని వచ్చి ఆ యొక్క బ్రాహ్మణోత్తంలోకి ఇచ్చారు. ఇవగానే అప్పుడు ఆ యొక్క ఈ చూసినటువంటి పాపము ఎలా పోవాలని చెప్పి మా యొక్క బావజ దగ్గరికి వెళ్ళాను. ఎవరు? కృష్ణ పరంధాముడు మా యొక్క బావజ. అప్పుడైనా కానీ ఓయ్ అర్జున, నేనైనా కానీ నీవు చూసినటువంటి పాపము పోవాలన్నా 101 తీర్థయాత్ర తిరగాలని చెప్పగా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంతవరకు రాకపోయినా చెప్పి ఎదురు చూస్తున్నాను. నీకు అభయ ప్రసంగం ఇచ్చాడు కావున అతను కొరకు చూస్తున్నారా? మురపంజనుడేలను రాడా
ఆ. సంతత శ్రీలోలుడు మా యొక్క భావజన శ్రీకృష్ణ పరంధాముడు వస్తానన్నాడు, అవును. ఇంతవరకు రాకపోయాను కదా. నిజమా? అభయమిచ్చి తప్పబోడు స్వామి, అభయమిచ్చి తప్పబోడు స్వామి, యాదగ రాజాగమనుడు యాబోని, యావివ రాజాగమనుడు యాబోని. ఏ మహాప్రభు ఓ సుధీరా, అనగా ఆ, ఆ యొక్క సృష్టికర్త అయిన ఆ యొక్క భగవంతుడు కృష్ణ పరంధాముడు ఆ, అతడైనా అభయం ఇచ్చాడంటే అనుమాట తప్పేవాడు కాదు. అవును. వస్తున్నాడయ్యా, అతన్ని వేడుకుందాం ఇంకా. నిజమా? ఆ, ఆ. ఎంతకాని ఎదురు చూస్తున్నాను, ఎంతకాని ఎదురు చూస్తున్నాను, శ్రీకాంతుడు ఏలను రాడాలేను, తరను గుమ్మడిదాల దాగుని మదిలో చాలా తరను తరను గుమ్మడిదాల దాగుని మదిలో చాలా ఎంతకాని ఎదురు చూస్తున్నాను. ఏయ్ విజయ! మహాప్రభు కానీ మా యొక్క భావజ వస్తనని చెప్పి ఇంతవరకు రాకపోయాను కదా. ఈ యొక్క ఇక్కడైనా కానీ మా యొక్క భావజ నామస్మరణ చేస్తూ అవును. ఇక్కడ నివసించి ఉంటున్నాను. ఓహో, అర్జునుడైనా కానీ ఆ యొక్క యుద్ధుడనగా ప్రధాని కానీ ఇక్కడైనా కానీ కృష్ణ పరంధాముని వేడుకుంటూనే ఉంటున్నారు. ఓహో, మహాప్రభు మహాప్రభు నా యొక్క నామైన కృష్ణ పరంధాముండను మీ యొక్క నగరం అయ్యా, ద్వారకాపురి మీ పట్టణమంటారు. యొక్క జనని జనకులు మా యొక్క జననైన గాని దేవకి, దేవకి, మా జనకుడు వసుదేవుడు, మా పెద్దన్న బలరామూర్తి అనుభూతిచున్నారు. ఆహా పరంధామ, ఆ. మీ యొక్క దర్శన భాగ్యము మాకు కలిగాది. మరి ఇక్కడ ఏ నిమిత్తం కొరకు వచ్చారయ్యా? ఇక్కడైనా కానీ మా భావజ అర్జునుడు కదా, అవును. నా కోసం పై నా ఎదురు చూస్తున్నాడు కాబట్టి అవును. ఇక్కడ సభ మంత్రికి వచ్చేసి ఉన్నాను. నిజమా? అవును. సరేన మరి. భావజా కృష్ణ వందన మిదగోను నందనందన వందన మిదగోను నందనందన వందన మిదగోను నందనందనాయరు విందాలో చాను వందన మిదగోను ఓ నందనందన వందన మిదగోను భావజా కృష్ణ భావజ అర్జున భావజ
బావజా నీ యొక్క పాదములకైనా గాని నమస్కృతులు చేస్తున్నాను. చల్లగా వర్ధిల్లువి అర్చున. సంతోషమాయేను కుంతి నందనావో సంతోషమాయేను అర్జునా కుంతి నందన సంతోషమాయేను కుంతి నందనావో పుత్ర విబంధన సంతోషమాయేను. అర్చన ఎప్పుడు వచ్చి విన్నావు ఈ భావజా? బావజా గోతధార శ్రీహరి మనం యాత సేవించా గోతధోరో శ్రీహరి మనం యాత సేవించా గోతధార శ్రీహరి మనము యాత సేవించో నరగు ధామ ముదమున గోతధార శ్రీహరి మనము అర్చన భావజా. కానీ నీవు నా యొక్క 101 తీర్థయాత్రలు చూపిస్తాను చెప్పావు బావజా, ఇంతవరకు రాకపోయినావు. మరి ఇప్పుడైనా కాన యొక్క యాత్రలు చేయించడానికి వెళుదాం పదండి బావ. అది విధమంటున్నావా? అవును. అర్చన సవ్యసాచి వేణు దివ్య తీర్థములను సవ్యసాచి వేణు దివ్య అర్చన బావజా, కృష్ణ. అర్చన తీర్థములు మనము తిరుగుట మనమున సవ్యసాచి వేణు దివ్య దివ్య తీర్థంబులు చరించటానికైనా ఆ, మనసు వంది ఉన్నది కదా. అవును. సరే వెళ్దాం బావజా. బావజా, ఎక్కే మరి ముందు యొక్క అడవి ప్రవేశంపు వచ్చాము, ఆ. ఇంతవరకు వచ్చాము. మరి ఇక్కడ ఏదో అగుపిస్తున్నది, ఇది ఏమి ఆలయము, ఏమి దేవుడు, ఎక్కడ పూజించాలని చెప్పండి అది బావజా. విధమా ఆ. చెప్తున్నాను వెళ్ళి. కాశీ విశ్వేశ్వరుని అర్చున బావజా. కాశీ విశ్వేశ్వరుని కరబొప్ప పూజించి మన కర్ణికలో స్నానమాచరించి అర్జున బావజా, ఇది కృష్ణ. కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు అనగా శంకరుడు. ఆ. అక్కడ మణికర్ణం కోనేటి యంత్ర స్థానం ఆచరించి ఇక్కడైనా గాని యొక్క స్నానం చేసి ఆ. ఆ యొక్క కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుని పూజించాలన్న. అది విధంగా ఆడుదామా ఈ జలదిలో స్నానమాడుదామా ఈ జలదిలో స్నానమాడుదామా ఆడుదామ పాడుదామ పరండాము నేలుదామా ఓ ఆడుదామా ఈ జలదిలో స్నానమాడుదామా బావజా బావజా అర్చున కృష్ణ ఆ. బావజా, ఇదిగో ఇక్కడైనా గాని ఈ యొక్క గంగ నదిలో స్నానము చేశాను, ఆ యొక్క విశ్వనాథునికైనా గాని పూజలు చేశాను బావజా. చేశావా? ఇంకా ఎలా ఉన్నదో చెప్పండి. అక్కడ సేవించి ఉన్నావా? అవును, త్రివేణి గంగ యొక్క 3 గంగలు కలిసే త్రివేణి గంగ అంటారు. మణికర్ణిలో స్నానమాచరించాను బావజా. ఆచరించావా? అవును, సరే చిత్తంబుగా. సరేను బావజా. ఇప్పుడు మాత్రము ఆ యొక్క కాస్త ఆగి ఇక్కడ అలచట తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. అది విధంబుగా చిత్తం. ఓహో, కృష్ణార్జునులైనా కానీ ఈ యొక్క తీర్థయాత్రలు చూస్తూ చూస్తూ ఇంకా మునుముందరికి వెళ్తున్నారు. ఓహో, ఈ యొక్క అల్లిరాని చరిత్ర, ఇందులో పాత్రధారులు గడ్డం గంగాధర్, పి శ్రీనివాస్, పి సాగర్, చిరంజీవి, లాల్ శ్రీరామ్, శివప్రసాద్, అదేవిధంగా లక్ష్మి, వసంత, జలంధ్ర. వీరిచే మొదటి భాగం ఈ యొక్క చరిత్ర అయినా కానీ మొదటి భాగము జరిగాది. మంగళమైతే ఓ మహాదేవ దేవేశ్వర మంగళమైతే ఓ మహాదేవ శివశంకర మంగళమైతే ఓ మహాదేవ శివశంకర మంగళమైతే
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.